नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। अड्डीभोजा रेड्डी बीआरएस नेत्यांवर गोळीबार, कर्जमाफीला अनावश्यक ओझे म्हणून राग। रिम्सला भेट देणारे खानापूरचे आमदार, उत्तम वैद्यकीय सेवा पुरवण्यासाठी सूचना। सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। डीसीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी म्हणाले की कर्जमाफीवरून शेतकऱ्यांना त्रास दिला जात आहे। ते राज्य सरकारला बदनाम करण्याचा आणि बिनबुडाचे आरोप करण्याचा प्रयत्न करत आहे। आदिलाबाद शहरातील कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन येथे त्यांच्या कॅम्प ऑफिसमध्ये आयोजित मीडिया कॉन्फरन्समध्ये बीआरएस नेत्यांच्या अनुचित टिप्पणीमुळे ते भडकले। तोंडावर नियंत्रण ठेवून बोलावे असे ते म्हणाले। कर्जमाफीला विरोध करून आवश्यक ही काम करणे असल्याचा संतापही त्यांनी व्यक्त केला। ते म्हणाले की त्यांच्या काँग्रेस सरकारने त्या दिवशी निवडणुकीदरम्यान दिलेल्या आश्वासनानुसार कर्जमाफी केली आहे, तर बीआरएस सरकारमुळेच ही राज्य कर्जमाफी झाल्याचंही त्यांनी म्हटलेलं आहे। मात्र शब्द पाळत कर्जमाफीचा मान काँग्रेसलाच जातो असे ते म्हणाले। तर विनाकारण चमचे बनवत आहे, पक्ष बदलले म्हणून टीका करणे योग्य नाही, तो तुमचा अधिकार नाही असे ते म्हणाले। तर स्वतःला स्वार्थासाठी पक्ष बदलले ही जोगुरामांना हे खरे नाही आहे का, तर त्यांनी ते असे विचारले। पक्ष बदलीबाबत ही निर्लज्ज शब्द बोलू नका असा सल्लाही त्यांनी दिला। అంటే డిప్రెషన్ లో ఉన్న మంత్రి పదవి పోయి వారితోని వారి చెంచలు కూడా కొద్దిగా బాగా మాట్లాడడం జరిగింది। ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏదో తెలంగాణ వస్తే ఉద్యమంలో ఎందరో మంది త్యాగం చేయడం జరిగింది। ఆ ఉద్యమంలో తెలంగాణ వస్తే బాగుపడతా అనుకున్నాం। 7 నుంచి 8 లక్షల కోట్ల అప్పు చేసిన బీఆర్ఎస్ పార్టీ సన్యాసులు దగ్ధమ్మలు ఒక పెద్ద మనిషి అంటాడు, ఒక చెంచాగాడు అంటాడు, మేము ఆనాడు ఉద్యమంలో కేవలం ఉద్యమం చేసినప్పుడు నీ పదవి త్యాగం చేస్తా ఉన్నావు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా రానాడు అంటే నువ్వు అటు కేటీఆర్ గారితో కేసీఆర్ గారితో 2 కోట్ల రూపాయలు మాట్లాడుకొని నువ్వు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ పూరా భూస్థాపితమైంది అని చెప్పి నీ స్వార్థం కోసం రాజకీయాలకు వచ్చిన ఆనాడు టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినావు। మేము పార్టీ చేంజ్ చేస్తే ఏదో మాట్లాడడం ఒక చెంచా, జైనకు సంబంధించిన చెంచా। ఒరే సన్యాసి, నీ పక్కకున్న సన్యాసి నీ నెత్తి మీద శని ఉన్నట్టు ఆ శనినే వదులుకొని మేము వచ్చినాం సన్యాసి, మీ నోరుకు కొద్దిగా అదుపులు ఉంచుకొని నడమని చెప్తా ఉన్నాం। బీఆర్ఎస్ బేవారసులు గాల్లా తీరు మాట్లాడడం, మా యొక్క ముఖ్యమంత్రి గారు, మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి గారు క్యాబినెట్ లో చర్చించి 2 లక్షల పైన కూడా ఎవరిని కట్టనేయకుండా అని చెప్పి మొన్న రెవెన్యూ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। నిన్న వ్యవసాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। ఈ దగ్ధమ్మలకు ఏం లొల్లిన్నదంటే ఇక ఈ యొక్క డబ్బులు పడితే రైతు రుణాలు పూర్తిగా పడితే మమ్మల్ని ఎవడు అడిగేటోడు ఉండడు, గా 16,000 ఓట్లే మాకు గతి అయితే అని చెప్పి మీకు సిగ్గు ఉండాలా, మీకు మానం ఉండాలా? అంటే మంచికి 20 ఓట్లు సంపాదించింది మీ గంతగానం కేటర్ ఉండి సిగ్గు లేని మాటలు అంటే మా మీద తీస్తారా మీరు? మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి నీ దీపావళిలో ఒక ఇల్లు ఇచ్చినామని అడుగుతా ఉన్నాం, నీ దీపావళిలో నల్లలు వస్తా ఉన్నాయని అడుగుతున్నాం, నీ దీపావళిలో భర్తలు చనిపోయిన నా అక్కకో, నా చెల్లెలకో, నా సోదరికో, మా పెద్దమ్మకో 10 సంవత్సరాల్లో ఒక పెన్షన్ రాలే, ఒక రేషన్ కార్డు రాలే। మీరు చేసిన పొరపాట్ల వల్ల రుణమాఫీలు, రైతు రుణాలు, రైతులు ఇబ్బంది పడితే సిగ్గు లేకుండా మీరు ధర్నాలు పెట్టుకుంటా 7 మాసాలు అవుతున్నది ప్రభుత్వం వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వం చేయడం జరిగింది। ఈ రోజు మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మా గజేందర్ గారు కానీ, ఈ జిల్లా తరఫు నుంచి వెడమ బొజ్జు ఎమ్మెల్యే గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కలిసి, కోఆపరేటివ్ మినిస్టర్ కలిసి ఈ యొక్క రుణమాఫీల గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది। కానీ తప్పకుండా రైతుకు, ప్రతి ఒక్క రైతుకు కుటుంబానికి ఒక 2 లక్షల దాకా రుణం మాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు। ఈరోజు ఒక సన్యాసి మాట్లాడిండు, మొన్నటిదాకా ఆ సన్యాసి నేను మాట్లాడినా, మొన్నటిదాకా ఆ సన్యాసి చెప్తే శని ఉన్న సన్యాసి చెప్తే మొన్నటిదాకా నేను ఒక 20-25 ఏళ్ళు అట్లనే మాట్లాడినా, ఇప్పటికన్నా శని నుంచి బయటపడమని ఈ సన్యాసికి చెప్తా ఉన్నాం। 2 లక్షల పైన రుణాలు కూడా క్యాబినెట్లో చర్చించడం జరుగుతూ ఉంది। ఈ వచ్చే క్యాబినెట్లో ఏ మిస్టేక్ వల్ల జరిగినా కూడా అవిటి కూడా ఏఈలో ద్వారా, అదేవిధంగా ఏఓల ద్వారా, అదేవిధంగా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ప్రతి మండలంలో ఈరోజు ఏఓలు తిరుగుతూ ఉన్నారు। ఇది మీరు చూడండి, కనీసం ఒక 3 నెలలు చూసినాక మీరు ధర్నాలు చేసిన ప్రజలు ఒప్పుకుంటారు। రైతుల్ని రెచ్చగొట్టి ఏదో 16,000ని 32,000 చేస్తామనుకుంటున్నారు। రైతులతో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ సన్యాసులై
ఈ దగ్ధమ్మ బీఆర్ఎస్ వాళ్ళై మాటలు నమ్మకండి, అధైర్య పడకండి. ఈ రోజు ఒకటే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునికి సవాల్ చేస్తా ఉన్నాను. నువ్వు రేపు దమ్ముంటే నువ్వు ఏ జవాబు కన్నా నీ దీపావళి రమ్మంటే నువ్వు ఎన్ని ఇచ్చినావు అన్నాడు. ఆ ఇళ్లలో కూడా మీ కౌన్సిలర్లు 3 లక్షలు 2 లక్షలు, దళిత బంధువులు కూడా మీ యొక్క కౌన్సిలర్లు మీ నాయకులు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని అడ్వాన్స్ తీసుకున్నాయి. ఇప్పుడు దమ్ముంటే నీ దీపావళి రమ్మను, ఆ బ్రిడ్జ్ మీదనే నీ యొక్క संगत మేము చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. कंदी श्रीनिवास रेड्डी हे उत्तम नेते आहे ज्यांच्याकडे असा चांगला विचार आणि दृष्टिकोन आहे. 3 वर्षापूर्वी आदिलाबादमध्ये नित्यान्नाचा कार्यक्रम हा सुरू झाला असून तो अव्याहतपणे सुरू आहे. प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये शेकडो भुकेले लोक दररोज आपली भूक भागवतात, तर कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवतात. आपल्या फाउंडेशनच्या माध्यमातून ते दररोज शेकडो लोकांना अन्नदान करून त्यांच्याकडून कौतुक आणि आशीर्वाद मिळवत आहे. తునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో పోరాటాల జెండనువై సమరం నడుపుతవో ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు శ్రీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్నా మాకు నువ్వే కొండంత శ్రీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్నా మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా ఉద్యమ కాగడవైనావో కంది సీనన్నా ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్నా గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్నా నీ వెంట నిరుపేదల समाजात 3 समजुती वाढत असताना वैज्ञानिक दृष्टिकोन ही अंगारला पाहिजे असे सूचक ही जनविज्ञान वेदिकेने विज्ञानाबाबत जनजागृती करण्याचा केलेला प्रयत्न हा कौतुकास्पद असल्याचे मत विश्वांत बँकेचे ही व्यवस्थापक वीरण्णा यांनी व्यक्त केले. तर रविवारी शहरातील एका खासगी शाळेत जनविज्ञान वेदिका महासभेचे आयोजन करण्यात आले होते. कार्यक्रमाला ते प्रमुख पाहुणे म्हणूनही उपस्थित होते. JVVचे जिल्हा सचिव रवींदर यांनी गेल्या 3 वर्षात व्यासपीठाद्वारे हाती घेतलेल्या उपक्रमाची माहिती दिली. समाजात वैज्ञानिक दृष्टिकोन निर्माण करणे हा या कार्यक्रमाचा तर कार्याचा उद्देश असल्याचे त्यांनी सांगितले. तर ते म्हणाले की जनविज्ञान वेदी लोकांच्या भरोशावर ही काही लोकांच्या फसवणीचा पर्दाफाश करत आहे. तर वैज्ञानिक दृष्टिकोन विकसित करण्यासाठी काम करणाऱ्यांना पाठबळ देणे हे आवश्यक असल्याचे त्यांनी सांगितले. तर जनविज्ञान वेदिका कोणत्याही जाती किंवा धर्माच्या विरोधात नाही, परंतु केवळ अवैज्ञानिक पद्धती आणि धोरणाच्या विरोधात काम करते आणि लोकांना संवेदनशील बनवते जेणेकरून त्यांची फसवणूक होऊ नये असे ते म्हणाले. శాస్త్రీయ అంశాలు ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తూ శాస్త్రీయ వాటిని ఇది అవేర్నెస్ చేసే కార్యక్రమం మనం విస్తృతంగా చేశాం. ముఖ్యంగా ప్రధానంగా సమావేశం జరుగుతుంది. ఇది ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ అనుబంధ సంస్థ అయినటువంటి ఈ జనవిజ్ఞాన వేదిక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. తెలుగు రాష్ట్రాలలో మిగతా రాష్ట్రాలలో
అంధశ్రద్ధ నిర్మూలన సమితి అని మహారాష్ట్రలో ఇట్లా వివిధ పేర్లతోటి అక్కడ చలామణి అవుతుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా సైన్స్, ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్. ఈ జన విజ్ఞాన వేదిక మీద ఒక అపోహ ఉంది, ఇది నాస్తిక సమాజము లేక కొన్ని మతాలకు వ్యతిరేకము అనేది ఉన్నది. జన విజ్ఞాన వేదిక ఏ మతానికి ఏ జాతికి కూడా వ్యతిరేకం కాదు. మూఢనమ్మకాల ముసుగులో ఏదైతే బాబాలు వాళ్ళు వీళ్ళు ఈ సమాజాన్ని మోసం చేస్తున్నారో ఆ మోసాల నుంచి జనాలను బయటపడాలనే ఉద్దేశంతో సైన్స్ నమ్ముకున్న దేశాలు ఇవాళ అభివృద్ధిలో పరిగెడుతున్నాయి. మనం కూడా అదే బాటలో వెళ్ళాలి. ఈ మూఢనమ్మకాల బారిన పడి పల్లెటూళ్ళలో గ్రామాలలో ఈ మరణాలు సంభవించకుండా వాళ్ళకు విజ్ఞానాన్ని అందించి దవాఖానాలకు వెళ్ళి వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా మేము ప్రోత్సహించడమే మా ప్రధాన కర్తవ్యము. దయచేసి ప్రజలందరూ కూడా ఈ సైన్స్ కార్యకర్తలను ఆదరించి ప్రజల్లో ఈ సైంటిఫిక్ టెంపర్ను రాజ్యాంగం ప్రకటించినటువంటి హక్కును अमलायेटట్లు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ सोशल मीडियावर खोटारडेपणा पसरवणारे आमदार थेनमार मल्लांना यांच्यावर कायदेशीर कारवाई करावी असे ओसी असोसिएशनचे जिल्हाध्यक्ष जंगम संतोष यांनी केले आहे. तर आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रेस क्लबमध्ये रविवारी आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते. विधानसभेचे सदस्य असलेले थेनमार मल्लांना म्हणाले की ओसी आरक्षणामुळे इतर जातींना त्रास होईल असे बोलणे योग्य नाही, तर त्यांना ओसी समुदायाची जाहीर माफी मागायची आहे, अन्यथा राज्यव्यापी आंदोलन करू असा इशारा त्यांनी दिला. ते म्हणाले की जेव्हा सरकारने कोणतीही जाती किंवा धर्मासाठी आरक्षण जाहीर केले तेव्हा त्यांनी स्वतंत्र नंतर कोणताही आक्षेप घेतलेला नाही. वास्तविक त्या दिवशी केसीआर सरकारने केलेल्या या सर्व समावेशक सर्वेक्षणाच्या आधारे संपूर्ण तेलंगणा राज्यात 19.5% ओसी उपस्थित आहे, पण केवळ 6.5%च आहे असे म्हणणे कितपत योग्य आहे असा प्रश्न त्यांनी केला. మల్లన్న గారు ఒక రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి మరి నిన్న మొన్న కామెంట్లు చేయడం జరిగింది. ఓసీలు ఒక 6.5 మాత్రమే రాష్ట్రంలో ఉన్నారని చెప్పి, ఓసీల రిజర్వేషన్ల వల్ల ముదిరాజులు నష్టపోతున్నారని చెప్పేసి వారు కామెంట్ చేయడం జరిగింది. నేను ఆయనని సూటిగా అడుగుతున్నా, ఏదైతే నువ్వు కులాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నావో, ఓసీ సంఘాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావో దీనికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఓసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. ఆయన మరి ఈ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన 10% రిజర్వేషన్ వల్ల ముదిరాజులు ఇతర కులాలు నష్టపోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి మేము ఓసీ సంఘాలు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కులానికి రిజర్వేషన్లు ప్రకటించినా కానీ మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. మరి మోడీ గారు మొన్న ఈ ఓసీ సంఘాలలో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ ద్వారా మాకు రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. తీన్మార్ మల్లన్న మరి ప్రత్యేకంగా ఆయనకు మరి కులాల మధ్యన చిచ్చుపెట్టి రాష్ట్రంలో ఏదో అల్లకల్లం సృష్టించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. మాకు మరి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా లెక్కల్లో మాత్రం 19.56 మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము, అది గమనించాలని చెప్పేసి కూడా వారిని కోరుతున్నాము. నువ్వు కాబట్టి ఓసీ సంఘాలతో పెట్టుకోకు, खबरदार అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. खानापूरचे आमदार वेदमा बोज्जू पटेल यांनी रविवारी आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स रुग्णालयाला अचानक भेट दिली. यावेळी त्यांनी रुग्णालयाला उपचार घेत असलेल्या रुग्णांशी संवाद साधून त्यांना मिळणाऱ्या वैद्यकीय सेवांबाबत विचारणा केली. रिम्सचे संचालक जयसिंग राठोड यांना त्या दिल्या जाणाऱ्या सुविधा आणि वैद्यकीय सेवांबाबत विचारणा करण्यात आली. तसेच रुग्णालयात दिल्या जाणाऱ्या अन्नाची तपासणीही केली. रुग्णालयात येणाऱ्या रुग्णांना कोणतीही अडचण येऊ नये यासाठी सर्व व्यवस्था करण्याची सूचना संचालकांना करण्यात आली.
व जेवणात गुणवत्ता मानकाचे पालन केले पाहिजे, तर विषाणूजन्य ताप वाढत नाही, लोकांना योग्य ती खबरदारी घ्यावी असे ते म्हणाले. त्यांना नेहमीच वातावरण स्वच्छ ठेवायचे आणि या कार्यक्रमात काँग्रेस पक्षाचे नेते आदी सहभागी झाले होते. संघटनेचे माजी जिल्हाध्यक्ष अल्लुरी भूमन्ना यांनी माला वेलफेअर असोसिएशन बद्दल मजबूत करण्याच्या उद्देशाने सर्वांनी एकत्र येऊन एकजूट दाखवावे असे आवाहन केले. आदिलाबाद शहरातील प्रेस क्लब येथे रविवारी आयोजित पत्रकार परिषदेमध्ये त्यांनी अध्यक्ष समितीच्या या निवडणुका न झाल्याचा तीव्र शब्दात निषेध केला. गेल्या वर्षापासून या निवडणुका झाल्या नसल्याचे म्हटले जात आहे आणि त्यामुळे सर्वच लोक नाराजही आहे. समाजाचे रक्षण व बळकटीकरण करण्यासाठी सर्वांनी पुढे आले पाहिजे, तर सैनिक म्हणून उभे राहून समाजाचे विघटन होण्यापासून संरक्षण करण्याची गरज असल्याचे ते म्हणाले. ते म्हणाले की समाज एकत्र येण्यासाठी निवडणुका घेण्याची गरज आहे. त्यामुळे जिल्हा मुख्यालयातील न्यू हाऊसिंग बोर्ड कॉलनी येथील कम्युनिटी कार्यालयात 1 सप्टेंबर रोजी आमची सर्वसाधारण सभा होत आहे. तर त्यांना मोठ्या संख्येने ही घालून सभा यशस्वी करायची आहे, तर त्यांना समाजात एकता दाखवायची आहे. अरे पटकरा చేతులు పట్టుకరారా जय भीम जय भीम जय भीम वर्दिलाले वर्दिलाले जय भीम जय भीम जय भीम जय भीम माला संक्षेम संघम वर्दिलाले माला संक्षेम संघम वर्दिलाले माला संक्षेम संघम वर्दिलाले 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 माला संक्षेम संघम माला संक्षेम संघम గత సంవత్సర కాలం నుండి ఎన్నికలు నిర్వహించలేక ఒక అసమర్థ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మిత్రులారా. ఇవాళ ఎన్నికల కోసం హడాక్ కమిటీ ఏర్పరచుకొని మరి ఎన్నికలు నిర్వహించలేక ఈరోజు జిల్లా వ్యాప్తంగా మాలలందరూ చాలా అసంతృప్తితో ఉన్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి సంఘాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఒక సైనికుల్లాగా ఒక బాధ్యత గల పౌరులుగా మరి ప్రతి ఒక్క మాల సోదరుడు సోదరిమణులు ఉద్యోగులు మేధావులందరూ యువకులందరూ కూడా కలిసి ఈరోజు సంఘాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి బాధ్యతలో భాగంగా ఈరోజు మాల సంక్షేమ సంఘం విచ్ఛిన్నం అవుతా ఉంది. ఇందులో రాజకీయాలు ఎంటర్ అయిపోయినాయి. దీన్ని కొంతమంది కుట్రపూరితంగా నిందలేసి అవతల వ్యక్తి మీద మరి అబాండాలేసి ఈరోజు ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు స్వలాభం కోసము స్వంత లాభం కోసము ఇవాళ సంఘాన్ని వాడుకునే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, కాబట్టి దయచేసి గమనించి అదే ఉద్దేశంతో ఈరోజు 1 సెప్టెంబరు 2024 ఉదయం 10 గంటలకు మాల సంక్షేమ సంఘం న్యూ హౌసింగ్ బోర్డులో ఖచ్చితంగా ఒక సర్వసభ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ సర్వసభ సమావేశానికి వేలాది మంది తరలి వచ్చి మాలలు వచ్చి అసలు మనమేంటో మన సమాజం ఏంటో ఒక చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునే క్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క మాల సోదరులందరూ కూడా ముందుడాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి ఇంత జనాభా ఇంత ఓట్లు పెట్టుకొని ఇవాళ నిరాసక్తంగా మరి ఇవాళ పడి ఉన్నటువంటి సమాజాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు వేలాది మంది మాలలు కదిలేస్తా ఉన్నారు మిత్రులారా. జై భీమ్. माता रमाबाई महिला मंडळाच्या नूतन जिल्हा अध्यक्षपदी दिनशीला हुक्के यांची एकमताने निवड करण्यात आली. काही दिवसांपूर्वी माता रमाबाई महिला मंडळाच्या जिल्हा अध्यक्षा चंद्रकलाबाई वाघमारे यांचे आजारापणे निधन झाले, तर त्यांच्या या जागी देशीला हुक्के यांची निवड करण्यात आली. तर आदिलाबाद शहरातील कैलासनगर अशोक बुद्ध विहार येथे रविवारी बैठक झाली. प्रथम गौतम बुद्धाच्या प्रतिमेला पुष्पहार अर्पण करून आर्य संघमित्रा भंते यांच्या नेतृत्वात बुद्ध वंदनाचे गायन करण्यात आले. बौद्ध महिला सामाजिक संघटना, डॉक्टर BR आंबेडकर मेमोरियल असोसिएशन, समता सैनिक दल, भारतीय बौद्ध महासभा यांच्या संयुक्त विद्यमानाने देशी हुक्काला यांची निवड अध्यक्षपदी निवड करण्यात आली. नंतर त्यांना अनेकांनी शाल देऊन गौरवण्यात करण्यात आले.
रमाकांतचा रमा आंबेडकरांचा डॉक्टर बाबासाहेब आंबेडकरांचा भारतीय संविधानाचा सगळ्याला माझ्या 4 संघटनेला माझा जय भीम. सगळ्याच्या पसंतीनं बाबासाहेब आंबेडकर रमाई महिला मंडळचे अध्यक्ष मला सगळ्याच्या वतीनं करण्यात आले. तर इथं मंडळच्या आणि महिन्याच्या महिला हाता तर त्याच्या वतीनं मला एक रमाईचा एक पोस्ट निवडलेला आहे. आणि मी इतकंच सांगतो की मी सगळ्याला घेऊन चालणार. बाबासाहेब आंबेडकरांच्या आणि रमाईंच्या वतीनं आणि त्याच्या इमानदारीनं मी जे समोर आलेले आहो तर मला एवढीच इच्छा आहे की मला एक 2 वर्षाचा पदव दिलेला आहे आणि मी सगळ्या महिलाला आणि समाजाला घेऊन चालण्याची कोशिश करतो. आणि मला पण तुम्ही भेदभाव न बोलता माझ्या बरोबर तुम्ही मला आवाज द्या. मी तुमच्या सोबत आहो आणि मी सगळ्या समाजाला घेऊन चालणार. मी एवढी शपथविधी खाऊन इथं सांगालो. सगळ्यांना जय भीम. महिला मंडळांचा जिल्हा मध्यवर्ती असलेल्या श्री नवशक्ती दुर्गा माता मंदिरात दरवर्षी श्रावण महिन्याच्या सोमवारी गंगा अभिषेक साजरा केला जाईल असे मंदिराचे मुख्य पुजारी श्री किशन महाराज यांनी सांगितले. त्यांनी मंदिर परिसरात आयोजित केलेल्या या बैठकीमध्ये सहभाग घेतला आणि या महिन्याच्या 26 तारखेला होणाऱ्या आध्यात्मिक कार्यक्रमाची माहितीही दिली. यावेळी किशन महाराज म्हणाले की दुर्जनांच्या या विनाकरणासाठी राबवण्यात येणाऱ्या हरिहर यागम यज्ञ गंगाभिषेक कार्यक्रमामध्ये भाविकांनी मोठ्या संख्येने सहभागी व्हावे आणि दूरवरूनही भाविक येत असल्याने त्यांनी सांगितले. तर विशेष पूजेनंतर अन्नदानाचेही आयोजन करण्यात येणार असल्याचेही स्पष्ट करण्यात आले. त्यांना होमादी विधीत सहभागी होऊन देवीच्या कृपेसाठी पात्र होण्यास सांगितले. 25 సంవత్సరాలు చేస్తున్నాం. మనం చేసే యాగంలో కూడా హరిహర యాగం పిమ్మట యజ్ఞము మళ్ళీ అన్నదాన కార్యక్రమం జరుగును అక్కడ. కాబట్టి అదే విధంగా దీంట్లో ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులందరికీ ఎందరో దూరంకి వెళ్ళి భక్తులు వస్తుంటారు. మన ఆదిలాబాద్ కాకుండా బయట ప్రాంతం నుంచి వస్తుంటారు. పితృదోషము మాతృదోషము కానీ గురుదోషం కానీ రావుకేతుల దోషాలు కానీ భూత పిశాచాలని పీడించే వాళ్ళు కానీ అటువంటి వాళ్లకు ఈ యాగంలో పాల్గొని గంగాభిషేకం చేయడం వలన ఇటువంటి బాధలు తొలగిపోతాయనే ఉద్దేశం అమ్మవారి ఆజ్ఞానుసారం మేము గత 5,000 లీటర్ల పాలతోనే అభిషేకం చేస్తున్నాం. ఈసారి కొంచెం తక్కువ తీసుకుంటున్నాం. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం రండి, పాల్గొనండి. ఎటువంటి మీ దోషాలు ఉన్నా కానీ వచ్చి ఎంతో మేమే పాలు ఇస్తాం. మేము ఆ పాలు తీసుకొని మీరు అట్లా గంగకు అర్పణ చేస్తే సరిపోతుంది. ఒక ఆవుతి అగ్నిహోత్రకి ఆవుతి ఇస్తే సరిపోతుంది. వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనండి. పొద్దున 7 గంటల కలశం పూజ, 7:30 గణపతి పూజ, 8 గంటల ధ్వజారోహం, తర్వాత అమ్మవారికి అభిషేకం, అక్కడ రుద్రాభిషేకం జరుగును, గంగమ్మ తల్లికి అభిషేకం జరుగును, తర్వాత హరిహర యాగం జరుగును, తర్వాత ఆరతి మంత్రపుష్పం, తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగేసి ఈ కార్యక్రమం రేపు పొద్దున 7 గంటల నుంచి मध्याह्न 2 गंटल वరకు ఈ కార్యక్రమం జరుగును. आदिलाबाद जिल्ह्यातील नेरेडगोंडा मंडळ केंद्रातील वरुण लिकर मार्टमध्ये शनिवारी रात्री अज्ञात चोरट्यांनी चोरी केली. 50,000 रुपये रोख आणि औषधाच्या बाटल्या चोरीला गेल्याने वाईन्स व्यवस्थापकाने सांगितले. तर ही माहिती मिळताच पोलिसांनी घटनास्थळाची पाहणी करून तपास सुरू केला. गुंडांनी वाईन शॉपला ही टार्गेट करून चोऱ्या केल्याने आयोजक घाबरले आहे. चोरीची दृश्ये सीसीटीव्ही कॅमेऱ्यामध्ये कैद झालेली आहे. సేమ్ బాడీ స్ట్రక్చర్ ఉంది మొన్నటి కూడా ఇచ్చోడం వల్ల चालेल.
సేమ్ బాడీ స్ట్రక్చర్ ఉంది మొన్నట్టు కూడా ఇచ్చోవడం వల్ల. बेला मंडळातील सांगवी गावात जमात ए इस्लामी हिंदूच्या संयुक्त विद्यमानाने मोफत वैद्यकीय शिबिराचे आयोजन करण्यात आले होते। या शिबिराला आजूबाजूच्या गावातील आदिवासी मोठ्या संख्येने आले होते, तर 100हून अधिक लोकांची मोफत वैद्यकीय तपासणीही करण्यात आली। गरजूंना औषधी मोफत देण्यात आल्या। संघटनेचे जिल्हा अध्यक्ष डॉक्टर MD नदीम हर्षद म्हणाले की जमात इस्लामी हिंदूचा मुख्य उद्देश दुर्गम ग्रामीण भागात मोफत वैद्यकीय शिबिराचे आयोजन करून गरिबांना सेवा देणे हा आहे। शिबिरात हृदय, किडनी, मज्जातंतू आणि डोळ्याच्या चाचण्या करण्यात आल्या समोर आलेली आहे। तर शिबिरासाठी आलेले हैदराबाद डेअर संस्थेचे वैद्यकीय पथकाचे विशेष आभारही मानले। से कि वो हमारी एक बात के ऊपर हैदराबाद से उतना लॉन्ग जर्नी करके आदिलाबाद आए, आदिलाबाद से सांगवी आए। मैं यहाँ के जमात इस्लामी हिंद सांगवी के तमाम लोगों का भी मशकूर हूँ कि उन्होंने एक जबरदस्त कैंप अरेंज किया। यहाँ पर देखेंगे आप तो इस कैंप के अंदर सैकड़ों लोग, hundreds of people are coming here to take the consultation of the special doctors। तो मैं ये बात बताना चाह रहा हूँ कि जमात इस्लामी हिंद पूरे देश के अंदर यही काम करते आ रही है। खिदमत खल्क का काम, सेवा का काम, लोगों की जरूरत को पूरा करने का काम। आपको मालूम होगा केरला के अंदर तूफान आया, जमात का फंड इस सांगवी से भी गया है। सांगवी के लोगों ने केरला के लोगों की मदद के लिए पैसे भिजाए हैं, आदिलाबाद के लोगों ने पैसे भिजाए हैं। किसी को बीमारी लाख हो जाए, किसी को डॉक्टर की जरूरत हो, किसी को पैसे की जरूरत हो, किसी को तालीम की जरूरत हो, एजुकेशन के अंदर हम स्कॉलरशिप देते हैं। जमात इस्लामी आदिलाबाद तरफुना పెట్టిన ఈ క్యాంప్ కి హైదరాబాద్ నుంచి వచ్చాము। మాతో పాటు ఒక 4-5 మంది డాక్టర్స్ కూడా వచ్చారు। మేము ఇక్కడ ఈ విలేజ్ లో ఉన్న పేషెంట్స్ కి సర్వీస్ ఇచ్చడానికి వచ్చాము। పొద్దున్న నుంచి దాదాపు ఒక 100 మంది వచ్చారు, ఈ క్యాంప్ కి హాజరయ్యారు। సో వేరే వేరే ప్రాబ్లమ్స్ తో వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు। ఫర్దర్ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి మా దగ్గర వచ్చి మాకు కాంటాక్ట్ చేయొచ్చు। మేము డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ డేర్ హైదరాబాద్లో మాది హెడ్ క్వార్టర్స్ ఉంది। ఫర్దర్ ట్రీटमेंट అవసరం వాళ్ళకి మేము హైదరాబాద్కి रिफर చేస్తాం। बेला मंडळाच्या जुनोनी गावात एका भजनाचा कार्यक्रम सुरू आहे। त्याचाच एक भाग म्हणून दहीहंडी कला सादर करून महाअन्नदानाचा प्रसाद देण्यात आलेला आहे। तर गेल्या काही वर्षापासून या भजनाचा कार्यक्रम आयोजित करत असल्याचे ग्रामस्थांनी सांगितले। गावातील दुग्धजन्य पिकाची भरपूर वाढ होऊन सर्वांचे आरोग्य चांगले राहावे या उद्देशाने हा उपक्रम हाती घेण्यात येणार असल्याचेही सांगितले। शेवटच्या दिवशी हनुमान मंदिरात भक्तिभावाने ध्वजाचे अनावरण होऊन नगर भोजनाने कार्यक्रमाची सांगता होणार आहे।
हमारे गांव में जो 60 साल से ये यज्ञाभिषेक चल रहा है, तो बुजुर्ग हमारे दादा पंथा से चलते आ रहे हैं, हम भी इसी तरह कर रहे हैं। उसका मकसद क्या है बोले तो, जो हम बुजुर्ग लोगों से पूछते थे ये यज्ञ का मतलब क्या है बोले तो, गांव की एक ही होना, एक साथ एकजुट रहना। क्यों बोले तो ये छोटा अमीर गरीब कुछ नहीं, हम सब एक रहना, गांव के लिए, तरक्की के लिए और गांव का फसल अच्छा होना, हम एक में के काम में जुटना है, सुख दुख बांटना है। इसलिए हम एक का अभिषेक हम हर साल करते आ रहे हैं। बुजुर्ग लोगों की निवेदन से हम ये करते आ रहे और करते रहेंगे। और एक क्या बोले तो एक हमारे इसमें जो VIT 5 में जो हमारे को ये ग्राम के वास्ते अवॉर्ड मिला आहे प्रमाणे या वर्षी सुद्धा आम्ही यज्ञ बसवण्यात आला। हे 24 घंट्याचा कार्यक्रम राहते, कंटिन्यू हरिनाम घेत राहतो आम्ही। जवळजवळ 60 वर्षापासून आमचा हे कार्यक्रम चालला। दरवर्षी श्रावण मासमध्ये आम्ही हे शनिवार सोमवार पाहून या काल्याचा कार्यक्रम करतो आणि गावच्या सर्व समृद्धीसाठी, आपल्या तब्येती आणि पीक पाण्यासाठी हे आम्ही देवाला साकडं घालून आमचा कार्यक्रम हे काल्याचा आटतो। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। अड्डीभोजा रेड्डी BRS नेत्यांवर गोळीबार, कर्जमाफीला अनावश्यक ओझे म्हणून राग। रिम्सला भेट देणारे खानापूरचे आमदार, उत्तम वैद्यकीय सेवा पुरवण्यासाठी सूचना। सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।